కాఫర్ డ్యాము డయాఫ్రామ్ వాళ్ళు డ్యామేజ్ కావడానికి సంబంధించి మీ మీద ఉన్న ఆరోపణ ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాప్ 1 గ్యాప్ 2 ఫిల్ చేయకపోవడం వల్ల వరదలు వచ్చి ఆ వరదలు వెనక్కి వచ్చి డయాఫ్రామ్ వాళ్ళని దెబ్బతీసాయని మీరు దానికి సమాధానం చెప్పకుండా మీరు చేసిన పనులు ఐ విల్ ఆన్సర్ ఇట్. గ్యాప్ 1 గ్యాప్ 2 ఎందుకు ఉండాలి? వాళ్ళ అధికారం పోయిందండి. నో దట్ ఈస్ రాంగ్ ఎట్ ఆల్. నీకు తెలియకపోతే తెలుసుకో. గ్యాప్ 1 గ్యాప్ 2లు కంప్లీట్ చేసిన తరువాతే, గ్యాపులన్నీ ఫిలప్ అయిన తరువాతే డయాఫ్రామ్ వాల్ వేయాలి. గ్యాపులు ఉండకూడదు. గ్యాపులు ఉంటే వరద వస్తే ఆ గ్యాపుల ద్వారా నది ప్రవహిస్తుంది. కాబట్టి డయాఫ్రామ్ వాల్ వేయాలి అంటే గ్యాపులు లేకోకుండా మొత్తం కాఫర్ డ్యాములు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే డయాఫ్రామ్ వాల్ వేయాలి. ఆ సూత్రాన్ని వదిలేసి గ్యాపులు వదిలిపెట్టి దాన్ని వేశారు. గ్యాపులు వచ్చినప్పుడు దానిలోంచి వరద వచ్చి కొట్టుకుపోయింది. గ్యాపులు ఉండకూడదు చంద్ర, తెలుసుకో. ఉండకూడదు. కానీ వాళ్ళ అధికారంలో లేరు. వాళ్ళ ప్లాన్ ఏమిటంటే వాళ్ళు కంటిన్యూ అయితే దాన్ని పూర్తి చేసుకుంటారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి 7 నెలల పాటు యు ఆర్ నాట్ క్యాచింగ్ మై పాయింట్. చూస్తున్న ప్రేక్షకులన్నా క్యాచ్ చేయండి. ఏంటంటే డయాఫ్రామ్ వాల్ వేసే ముందు మొత్తం కూడా కాఫర్ డ్యాములు గ్యాపులు లేకుండా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ప్రారంభించాలి. పూర్తి చేయడం కాదు, ప్రారంభించాలి. వాళ్ళు ప్రారంభించడం కాదు, పూర్తి చేశారు. టెక్నికల్ ఫాల్ట్. మీరు ఆ విధంగా చెప్పారు కదా. వాళ్ళు అనుకున్నది ఏంటంటే సైమల్టేనియస్ గా ఇటు కాఫర్ డ్యామ్ వాళ్ళు నేను అనుకోవటం కాదు, దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్లాన్ ఉంటుంది. అంటే మీరు జీవితాంతం పోలవరం ప్రాజెక్టు ఫెయిల్యూర్కి చంద్రబాబు పేరు చెప్పేసి దాన్ని పూర్తి చేయకుండా అలాగే పెట్టేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు అలా పెడతాం? మరి ఏం అనుకుంటున్నారు అలాగా? మీరు అది ఎందుకు అనుకుంటున్నారు అలాగా? అదే ఏం చేస్తారు దాని గురించి? సిడబ్ల్యూసి హ్యాస్ టు టేక్ కొన్ని డెసిషన్స్, కీ డెసిషన్స్ సిడబ్ల్యూసి తీసుకోవాలి, నాట్ ఓన్లీ ది స్టేట్ గవర్నమెంట్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు మీకు గుర్తుందా? మీకు పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తానన్నాడు గుర్తుందా మీకు? ఆయన చెప్పారు, మీ మంత్రి కూడా చెప్పాడు. నేనేం చెప్పాను? అనిల్ మీరేం చెప్పారు? అసలు దానికి డెడ్ లైనే లేదన్నారు. మంచి చేశారు మీరు. మర్చిపోవడమేనా ఏంటి? డెడ్ లైన్ లేదని మర్చిపోవడం అని అర్థం? మరి అంతే కదా. నువ్వు అట్లా అనుకుంటే అది నీ చెప్పండి, ఎప్పుడు చేస్తారు? డేటు ఎన్నికల లోపు పూర్తి చేస్తామని చెప్పలేము అని చెప్పాను. దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. ఎన్నికల తర్వాత అవుతుందా? ఎన్నికల తర్వాత గ్యారెంటీగా అవుతుంది. గ్యారెంటీగా అవుతుంది. స్టెప్పులు పడుతున్నాయి ఇప్పుడు. ఓకే, టోటల్గా మీ ప్రభుత్వం అనేది పోలవరానికి లీస్ట్ ప్రయారిటీ ఇచ్చిందని ఒక ఫీలింగ్ అయితే జనానికి విజయవంతంగా తేగలిగారు అనుకుంటా. జనానికి రాలేదు, నీకు వచ్చిందేమో. ఎందుకంటే దానికి డెవలప్ జనానికి రావాల్సింది ఏంటో నేను ముందే చెప్పా. ధైర్యంగా ఒక ఇరిగేషన్ మంత్రిగా నేను ఒక మాట చెప్పా. ఎన్నికల లోపు మేము పూర్తి చేస్తామని గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పా. ఎప్పుడో డేట్ చెప్పమన్నారు, డేట్ కూడా ఇప్పుడు చెప్పను అని చెప్పా. ఎందుకు చెప్పను అంటే డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందో దెబ్బతినలేదో ముందు తెలుసుకోవాలని చెప్పా. డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిందో దెబ్బతినలేదో తెలుసుకున్నాం. డయాఫ్రామ్ వాళ్ళకు ప్యారలల్గా వేయాలనే దాని మీద నిర్ణయం తీసుకోబోతున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత డెడ్ లైన్ చెప్తాం. రైట్, పోలవరం తర్వాత సరే ముఖ్యంగా ఒక విషయం మాట్లాడదాం. సంక్రాంతి పండుగ వస్తే మీరు బాగా డ్యాన్స్ చేస్తారు, సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు మొన్న సంక్రాంతి కాకుండా అంతకుముందు సంక్రాంతికి కూడా బ్రో సినిమా వచ్చింది, బాగా వివాదం అయింది. శ్యాంబాబు అన్నటువంటి క్యారెక్టర్ పెట్టారని మీరు ఇంకా రాష్ట్ర స్థాయిలో బాగా అంబటి రాంబాబు గారు బాగా రెచ్చిపోయారు. పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో జస్ట్ ఒక 40 to 50 seconds సీన్ మీ మీద పెట్టారు శ్యాంబాబు క్యారెక్టర్ నాదే అని మీరు అన్నారు. అలాంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రామ్ గోపాల్ వర్మ తీస్తున్నటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, అటు పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఏ క్యారెక్టర్ పెట్టి తీసినా కానీ మీరు వెళ్ళి రిలీజ్ ఫంక్షన్లో పాల్గొంటారు, మీరు వెళ్ళి రామ్ గోపాల్ వర్మకు మద్దతుగా మాట్లాడతారు. కానీ బ్రో సినిమాలో ఒక జస్ట్ 40 to 50 seconds సీన్ పెట్టినందుకు దాన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ చేశారు, రచ్చ చేశారు. చర్చ చేస్తాం, రచ్చ చేయలేదు. చర్చ జరిగి అసలు పండగ రోజు అది కాదు. నేను మళ్ళా మీకు దినకర్ ఒక మాట చెప్తా. నేను ప్రతి సంక్రాంతికి మా గ్రామాల్లో ముగ్గులు పోటీలు పెడతా. ముగ్గులు పోటీలు అంటే ప్రతి గ్రామంలోనూ ముగ్గులు పోటీ పెడతా. వాళ్ళందరూ 5గురు గెలిస్తే 5గురిని తీసుకుంటా. 5గురిని మండలంలో పెడతా. అంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని 5లు, వాళ్ళలో మళ్ళీ 5గురిని తీసుకుంటా. 5 మండలాల్లో 25 మందితో ఫైనల్గా పెడతా. పెట్టి ఆ రోజున ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాళ్ళ క్యాష్ ప్రైజ్లు ఇస్తాం. పార్టిసిపేట్ చేసిన ప్రతి మహిళకి కూడా ఒక గిఫ్ట్ ఇంటికి పంపిస్తా. ఈ సంవత్సరం 13,000 మంది మహిళలు దానిలో పాల్గొన్నారు. నెంబర్ 2, అది 12వ తారీఖు అయిపోద్ది. 13వ తారీఖునో 14వ తారీఖునో భోగి వస్తుంది. భోగి వస్తే ఒక మాకు ఇంపార్టెంట్ సెంటర్లో భోగి మంట వేస్తాం. నా డ్యాన్స్ ఒకటే మీరు చూస్తున్నారు. నాతో పాటుగా నాకన్నా ముందు
మాకున్నటువంటి రాజకీయ నాయకులందరూ డ్యాన్సులు వేస్తారు, మహిళలు కూడా డ్యాన్సులు వేస్తారు, అక్కడ ఉన్నట్టు బంజారీలు కూడా డ్యాన్స్ వేస్తారు, ఫైనల్గా నేను డ్యాన్స్ వేస్తా. అది ఒక ఆనందంగా ఉండే ఒక ఆనంద తాండవంగా నేను భావిస్తా. ఓకే, అది గత సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది, అంతకుముందు సంవత్సరం జరిగింది. దీన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యంగ్యంగా శ్యాంబాబుని పెట్టి నా డస్సు వేసి పెట్టుకోవచ్చు, తప్పులేదు, నేనేం కాదనలేదే. దాన్ని చర్చ చేశాం, దట్స్ ఆల్. ఇదే రాయలసీమలో కానీ ఎక్కడైనా కానీ రామ్ గోపాల్ వర్మ సినిమాలకు వెళ్ళి మా మీద తీశారు, ఈయన మీద తీయకూడదు అన్నటువంటి ఒక క్రియేట్ చేసి ఎప్పుడు అనలేదే. పవన్ కళ్యాణ్ గారు నన్ను పెట్టి తీస్తే నువ్వు తీయడానికి హక్కు లేదని అనలేదే. నన్ను తీశావు, నేను దానికి సమాధానం చెప్పాను, దట్స్ ఆల్. చర్చ అది అంతే. నన్ను తీశారు, అది నాలాగా పెట్టి తీసి ఒక వికృతమైన ఆనందం అనుభవిస్తున్నాడు, అనుభవించలేమని చెప్పావు. చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. కానీ అదే రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమాలకి పవన్ కళ్యాణ్ మీద కావచ్చు, చంద్రబాబు గారి మీద కూడా కావచ్చు, ఆ సినిమాలకు మాత్రం మీరు వెళ్ళి కామెంట్ చేస్తారు. అంటే వాళ్ళ మీద వెళ్ళే సినిమాలకి రామ్ గోపాల్ వర్మ సినిమాలకు మీరు సపోర్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ తీసినటువంటి ఒకే ఒక్క సినిమాకి నేను వెళ్ళాను, ఆడియో ఫంక్షన్కి, అప్రిషియేట్ చేశాను. దానిలో తప్పే ఉంది? నా మీద తీసిన సినిమాకి నేను అప్రిషియేట్ చేశాను. అసలు శ్యాంబాబుని ఎందుకు పెట్టుకున్నావా, రాంబాబునే పెట్టుకోమని కూడా చెప్పాను నేను. భయపడేది ఏం లేదే. రాంబాబు గారు, ఇదే ఇష్యూ మీద మీరు ఢిల్లీకి వెళ్ళి కూడా కంప్లైంట్ చేస్తారు. అంతేకాకుండా ప్రొడ్యూసర్ మీద ఇది హవాలామని, దీని వెనకాల బ్యాక్ అండ్ కొంత వ్యవస్థ ఉంది అని చెప్పి కూడా చెప్పారు. నిజంగా దానికి ఆధారం అంటే తర్వాత కూడా బయట పెట్టలే కదా మీరు? ఆధారాలు ఉంటే అక్కడ ఇచ్చి వచ్చా కదా, దాని మీద జరుగుద్ది. బయట మీ ముందు నా ముందు పెడతామా? ఢిల్లీలో అన్నారు కదా, అక్కడ కంప్లైంట్ ఇచ్చారన్నారు కదా, అక్కడ చూస్తారు. దానిలో ఆధారాలు ఉంటే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకుంటారు, ఆధారం లేకపోతే కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకోరు, దట్స్ ఆల్. సంక్రాంతి సంబరాలు మీరే స్వచ్ఛందంగా చేస్తారా సార్? ముగ్గుల పోటీలు వీటన్నిటికీ స్పాన్సర్లు ఏమైనా ఉంటారా, మీరే అది చేస్తారా? ఉంటారు, నాయకు పెట్టుకుంటాను, ఏముంది దానిలో. ఓకే సార్, వైసీపీ ప్రభుత్వ హయాంలో కాపుల కోసం ఏం చేశారు? ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీలో చేర్చుకున్న తర్వాత కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఆయన వాడుతున్నారా, లేదా కాపులకు ప్రయోజనం కలిగించే చర్యలు ఏమున్నాయో ఆయనతో చెప్పిస్తారా? మీ ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెంబర్ 1, కాపులనైతే మోసం చేయలేదు. నెంబర్ 1, ఎందుకు మోసం చేయలేదు అని అంటున్నానంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే కాపుల్ని 6 మాసాల్లో కమిషన్ వేసి వారిని బీసీలో చేరుస్తాను అని హామీ ఇచ్చాడు రిటర్న్గా. మేనిఫెస్టో చూడండి ఒకసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో పోటీ చేసేటప్పుడు మాకు రిజర్వేషన్లు కల్పించండి అని ప్లే కార్డులు వెతితే, ఎక్కడ? ముద్రగడ పద్మనాభం గారి ఏరియాలోనే, నేను కాపుల్ని బీసీలో చేర్చలేను, ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి అంశం అని స్పష్టంగా చెప్పాడు. అలా చెప్పి మోసం చేయలేదు. ఏది మేము కూడా చేర్చుకుంటాం, మీరు అందరూ ఓట్లేరు అని మోసం చేయలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, చంద్రబాబు కాపుల్ని మోసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు కాపుల్ని మోసం చేయకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. నెంబర్ 1. రెండవది, రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో క్యాబినెట్లో, కాపులకు కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చాడు. అంటే కాపులకి 5గురికి మంత్రులు ఇస్తే ఈ కాపు సమాజం అంతా బాగుపడిపోయినట్టే అని అనుకోకండి. ఉన్న విషయాన్ని పొలిటికల్గా రెడ్లకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో అంతే ప్రాముఖ్యత కాపులకి ఇచ్చాడు. నెంబర్ 3, కాపు నేస్తం పేరుతో మహిళలకి, అర్హులైన ప్రతి మహిళకి, వారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులైనా, చంద్రబాబుకు ఓటు వేసినా, మాకు ఓటు వేయకపోయినా, ప్రతి ఒక్కరికి కాపు నేస్తం అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ని చేశాం, ఇంకా ఏం చేశారు?